హలో అండి. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ విత్ ట్రయాంగిల్ నెక్ మార్కింగ్ చూద్దాము ఎలా చేయాలో. ఇది బ్యాక్ సైడ్ అండి. మనం ఫస్ట్ లైనింగ్ మీద మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇది క్యాన్వాస్ మీద మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది నెక్. దానికోసం నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఆల్రెడీ వన్ సైడ్ లైనింగ్ మీద పడి ఉంటుంది కాబట్టి మనము దాన్ని క్యాన్వాస్ మీద పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా, అంటే ఎక్కువ మీటర్ క్లాత్ ఉంటుంది కదా క్యాన్వాస్, దాన్ని కరెక్ట్గా మన నెక్కకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీన్ని వన్ సైడ్ వేస్తాం కదా, మళ్ళీ మార్కింగ్ సెకండ్ సైడ్కి మనం మార్కింగ్ పడాలి అంటే వీలర్తో ఇలా ట్రాక్ చేయాలన్నమాట. అప్పుడు నీట్గా కరెక్ట్ షేప్ వస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనం లైనింగ్ మీద నుంచి క్యాన్వాస్ మీదకి డ్రెస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది, అప్పుడు నెక్ బ్రాడ్ అయిపోతుంది అనమాట. ఉన్న నెక్ కంటే ఎక్కువ అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి మనము కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్యాన్వాస్, అది మార్కింగ్ చేసుకుంటున్నాను పైన ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఇది కొంచెం చూడండి, మనం బోట్ నెక్ పెట్టిన లైనింగ్కి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. క్యాన్వాస్ కరెక్ట్గానే ఉంది. మళ్ళీ ఒకసారి లైనింగ్ మీద పెట్టుకొని మనము చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకుంటే తేడా లేకుండా ఉంటుందన్నమాట. ఇది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము వేరే లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకొని అప్పుడు నెక్కి స్టిచ్ చేస్తాను అనమాట. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా. ఇదిగోండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.